వెల్కమ్ టు ది లియో. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అని ఈ సామెత జగన్మోహన్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే 2019లో గెలవటానికి ముందు నేను వచ్చిన తర్వాత నిరుద్యోగులకు అన్నీ చేస్తాను, మెగా డిఎస్సి ఇస్తాను, 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాను, జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తానని రకరకాల మాటలు చెప్పాడు. గెలిచిన తర్వాత ఏం చేశాడు? మొత్తానికి కలిపి నిరుద్యోగులకు పంగనామం అయితే పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి భర్తీ చేస్తాను అన్న 2.4 లక్షల ఏపీపీఎస్సీ ఉద్యోగాలలో ఏ ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. మాట్లాడితే నేను సచివాలయం ఇచ్చాను, లేకపోతే వాలంటీర్లు ఇచ్చానని చెప్పుకుంటున్నాడు. 2019లో నువ్వు వాటిని ఉద్యోగాల్లో కలుపుతానని నువ్వు చెప్పలా. మెగా డిఎస్సి తీస్తానన్నావు, పోలీస్ కానిస్టేబుల్ తీస్తానన్నావు, గ్రూప్స్ నోటిఫికేషన్ తీస్తానన్నావు, ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తానన్నావు. మరి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసి అంటే గ్రూప్స్ భర్తీ చేయాలి, డిఎస్సీలు భర్తీ చేయాలి. మరి ఇవేవి కూడా చేయకుండా జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్ళు గడిపేశాడు. ఇదే సందర్భంలో ఒక చిన్న సామెత చెప్తాను అసలు విషయంలోకి వెళ్ళడానికి ముందు. ఇది నేను చెప్పింది కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పింది. గతంలో స్టీల్ ప్లాంట్కి జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత కడప స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేశాడు, మీకు గుర్తుంది కదా. అప్పుడు టెంకాయ కొట్టినప్పుడు ఒక వంకాయ టెంకాయ కథ చెప్పాడు. ఏంటంటే ఎన్నికలకు 6 నెలల ముందు టెంకాయ కొడితే అది మోసం, ద్రోహం. ఎన్నికలలో గెలిచిన మొదటి 6 నెలల్లోనే టెంకాయ కొడితే అది చిత్తశుద్ధి అన్నాడు. అదే సామెతను ఇక్కడ అప్లై చేద్దాం మనం ఒకసారి. ఎందుకంటే సామెత ఏదైనప్పటికీ కూడా అప్లై చేయాలి కదా మనం. మరి గెలిచిన మొదటి 6 నెలల్లో నువ్వు ఉద్యోగాలు తీయకుండా చివరి 2 నెలల్లో ఉద్యోగాలు తీసావంటే నీది మోసమే కదా. నువ్వు చెప్పిన టెంకాయ వంకాయ కదా నీకు వర్తిస్తుంది కదా. నువ్వు ఏం చెప్పావు ప్రతిపక్షంలో ఉండగా? మెగా డిఎస్సి తీస్తానన్నావు. ఈరోజు అత్యంత దారుణంగా నిరుద్యోగులు నష్టపోతే జగన్మోహన్ రెడ్డి తూతూ మంత్రంగా 6,100 పోస్టులతో డిఎస్సి ప్రకటించాడు. అది ఘోరమైన మోసం. అది కూడా జగన్మోహన్ రెడ్డి భర్తీ చేయడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నోటిఫికేషన్ వస్తే వచ్చే కొత్త ప్రభుత్వంలో ఎగ్జామ్ జరగాలి, వచ్చే కొత్త ప్రభుత్వంలోనే కొలువు తీరాలి. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భర్తీ చేసిన ఉద్యోగాలు 0. ఈ ఉద్యోగాలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భర్తీ కావు. నిరుద్యోగుల నుంచి తప్పించుకోవడానికి వేసిన ఎత్తుగడ ఇది. ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తే దానికి ఇంకా దిక్కు దివాణం లేదు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. నాడు ప్రతిపక్షంలో 23,000 పోస్టులు ఖాళీ ఉంటే చంద్రబాబు 6,000 పోస్టులకే నోటిఫికేషన్ తీశాడు. ఇది ఘోరమైన మోసం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి 23,000లో పోనీ ఆ లెక్కను చూసుకున్న 6,000 పోస్టులు తీసేస్తే 17,000 పోస్టులు గత ప్రభుత్వ హయాంలోనే ఖాళీ ఉన్నాయి కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 2-3 వేల పోస్టులు పెరిగి ఉండాలి కదా ఎట్టి పరిస్థితుల్లో. అంటే 20,000 పోస్టులతో తీయాలి. నువ్వేమన్నావు? నాడు మెగా డిఎస్సి తీస్తానన్నావు, కానీ నేను దగా డిఎస్సిగా దాన్ని మార్చావు. మరి ఇది నిరుద్యోగులను మోసం చేయటం కాదా? పార్లమెంటు సాక్షిగా ఏపీలో 40,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయని వాళ్ళు చెప్పారు. గతంలో విద్యాశాఖ మంత్రి అయినటువంటి బొత్స అసెంబ్లీ సాక్షిగా 18,500 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయని ఆయన చెప్పాడు. పోనీ పార్లమెంటు సంగతి పక్కన పెట్టి మీ మంత్రివర్గంలో ఉన్న మంత్రి ఒప్పుకున్నాడు కదా 18,500 చిల్లర పోస్టులు ఉన్నాయని. మరి ఆ 18,500 పోస్టులన్నా భర్తీ చేయాలి కదా. అది మెగా డిఎస్సి అవుతుంది. 6,000 పోస్టులతో భర్తీ చేస్తే అది దగా డిఎస్సి అవుతుంది. మరి నువ్వు ఇస్తానన్నది మెగా డిఎస్సినా దగా డిఎస్సినా? అది కూడా నీ ప్రభుత్వంలో భర్తీ అయ్యే పోస్టులు కూడా కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకుని ఏదైతే ఉపాధ్యాయ పోస్టులు తగ్గిస్తానని ఒక షరతుకు తలొగ్గాడో ఈరోజు పోస్టులు తగ్గాడు. మరీ విచిత్రంగా ప్రభుత్వం చెప్పే కొత్త భాష్యం ఏంటంటే ఉండటానికి 18,500 పోస్టులు ఖాళీ ఉన్నాయట, బట్ ఇప్పుడు 6,100 చాలట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే 18,500 పోస్టులు ఖాళీ ఉంటే 6,000 పోస్టులు ఎలా సరిపోతాయి? 18,500 ఖాళీలు ఉన్నప్పుడు 6,000 మందిని రిక్రూట్ చేసుకుంటే మిగతా 12,000 మంది లెస్ అయినట్టే కదా, ఉపాధ్యాయులు కొరత ఉన్నట్టే కదా. మరి పాఠశాలలో విద్యాబోధన ఎలా జరుగుద్ది? నేను కింద టైల్స్ వేసాను, గోడలకు రంగులు వేసాను, ఫ్యాన్ పెట్టాను, పాఠాలు చెప్పేవాడేడి? నువ్వు టైల్స్ వేసావు, రంగులు వేసావు, ఫ్యాన్ పెట్టావు అనుకుందాం, పాఠాలు చెప్పేవాడేది? అసలు అవేమీ లేకపోయినా పాఠాలు చెప్పేవాడు ఉంటే చెట్టు కింద అయినా పాఠాలు చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి పాఠాలు చెప్పేవాడు ఉంటే నువ్వు చేసిన ఏమీ లేకపోయినా చెట్టు కింద కూర్చొని పాఠాలు చెప్పుకోవచ్చు, లేదా ఎక్కడ నీడ దొరికితే అక్కడ కూర్చుని పాఠాలు చెప్పుకోవచ్చు. కానీ ఉపాధ్యాయుడు అనేవాడు ఇంపార్టెంట్ కదా. దాదాపు 5 ఏళ్ళు ఇదిగో అదిగో అదిగో ఇదిగో మెగా డిఎస్సి అని చెప్పి ఊరించి ఈరోజు కేవలం 6,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను నిండా ముంచాడు. దీనికి సంబంధించి ఈ జగన్మోహన్ రెడ్డి దగా డిఎస్సికి సంబంధించి ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. ఎన్నికల వేళ డిఎస్సి వైకాపా సర్కారు హడావిడి, 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం. వచ్చే ఏడాది అమలు చేసే ఐబీ సిలబస్కు ఇప్పుడే గ్రీన్ సిగ్నల్. అంటే ఇలా హడావిడి చూడండి, ఏదో వచ్చే ఏడాది అమలు చేయాల్సిన సిలబస్ కంట
ఇప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇస్తారంట. ఎందుకని? రేపు ఎన్నికల ప్రచారంలో దీన్ని చెప్పుకోవాలి కాబట్టి. అమలు చేయరు, సిగ్నల్ మాత్రమే ఇస్తారు, దాన్నే అమలు చేసినట్టుగా రేపు చెప్పుకుంటారు. ఈ ప్రభుత్వం ఉద్దేశం అది. ఈ నెల 16 నుంచి చేయూత పంపిణీ. వర్సిటీల్లో బోధనా సిబ్బంది పదవీ విరమణ వయసు 62 ఏళ్ళకి. ఎవరు పెంచమని అడిగాడు 62 ఏళ్ళకి? అంటే పోస్టులు భర్తీ చేయకుండా తప్పించుకోవడానికి కాకపోతే ఎవడు పెంచమని అడిగాడు 62 ఏళ్ళకి? వాళ్ళు ఎవరు అడగలేదు. 1500 కోట్ల డిస్కమ్ రుణాలకు కొత్తగా కానీ ఇక అన్నిటికీ మించి ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి కరెక్ట్గా ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామా ఇది. ఎన్ని పోస్టులు అయ్యా అంటే కేవలం 6100 పోస్టులు. కానీ ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి 23,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం 6,000 పోస్టులే భర్తీ చేసింది. ఇంకా 17,000 పోస్టులు భర్తీ చేయాలి. నేను వచ్చిన తరువాత ఈ 17,000 పోస్టులతో మెగా డిఎస్సి తీస్తానని ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. వాస్తవానికి వచ్చిన మొదటి ఏడాదిలోనే భర్తీ చేస్తానన్నాడు అనుకోండి. సరే, మొదటి ఏడాది కాకపోతే 5వ ఏడాది, పోనీ నువ్వు 5 ఏళ్ల తర్వాత అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా? 17,000 పోస్టులు భర్తీ చేసావా? చేయలేదు. కేవలం 6,000 పోస్టులే. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భర్తీ కాదు, కేవలం టెట్ ఎగ్జామ్ మాత్రమే జరుగుద్ది, అర్హత పరీక్ష మాత్రమే జరుగుద్ది. ఇంతలో ఎన్నికల కోడ్ నోటిఫికేషన్ వద్ది, ఎన్నికల కోడ్ వస్తుంది. ఖచ్చితంగా దీని ఎగ్జామ్ కానీ నియామకాలు కానీ ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వంలోనే జరగాల. సో జగన్మోహన్ రెడ్డి మోసం ఎలా ఉంటుంది, నయవంచన ఎలా ఉంటుంది అనేది యువత ఒకసారి కొలి తెరవాలి. దీనికి సంబంధించి ఇంకో వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. మెగా లేదు, దగానే. రాష్ట్రంలో 23,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. మేము అధికారంలో రాగానే మెగా డిఎస్సి వేసి ఆ పోస్టులన్నీ భర్తీ చేస్తాం అంటూ ఎన్నికలకు ముందు జగన్ ఓదరగొట్టాడు. గంపెడాసలు పెట్టుకున్న నిరుద్యోగులు నిజమేనని ఓట్లేసి అధికారం కట్టబెట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి అంటూ 5 ఏళ్ల పాటు కాలయాపన చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ 6,100 పోస్టులు భర్తీ చేయాలంటూ సంకేతాలు ఇచ్చారు. ఇంతకాలం మెగా డిఎస్సి వస్తుందేమోనని ఆశగా ఎదురు చూసిన నిరుద్యోగులకు చివరికి దగా డిఎస్సి అని తెలిసి వచ్చింది. ఎన్నికల ముందు జగన్ డిఎస్సి హామీ, అధికారంలోకి వచ్చా పట్టించుకొని వైనం. ఎన్నికల ముంగట మళ్ళీ డిఎస్సి నాటకం. అంటే కేవలం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కాదు, ఎన్నికలకు ఇంకొక ఏడాది గడువు ఉంటే ఈ ఎన్నికల నోటిఫికేషన్ డ్రామాని ఏడాది తర్వాత ఆడేవాడు. నిరుద్యోగ యువత మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించారు అంటే ఇదిగో డిఎస్సి, అదిగో డిఎస్సి, లేకపోతే ఇదిగో నోటిఫికేషన్, అదిగో నోటిఫికేషన్ అంటూ ప్రజల్ని మోసం చేస్తున్నాడు కాబట్టి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ప్రాంతాల్లో కూడా నిరుద్యోగ యువత చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు. అయినా జగన్మోహన్ రెడ్డికి సిగ్గురాలేదు. కేవలం ఆ ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకున్న పాపానికి ఈరోజు నిరుద్యోగుల జీవితాన్ని తాకట్టు పెట్టాడు. రాష్ట్రంలో 20,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నమాట వాస్తవం. బొత్స సత్యనారాయణే 18,500 పోస్టులు ఉన్నాయని ఒప్పుకున్నాడు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి జరిగిన తప్పుకి క్షమాపణ అడిగి నిరుద్యోగ యువతను 18,500 పోస్టులు ఏదైతే గతంలో అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారో కనీసం ఆ పోస్టులతోనైనా నోటిఫికేషన్ తీయాలి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ఆడినది ప్రతిదీ డ్రామానేనని ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసే నోటిఫికేషన్ బట్టి అర్థమవుతుంది. కేవలం నాడు గట్టెంకడం కోసం యువతకు లేనిపోని ఆశలు కల్పించి గద్దెనెక్కి కూర్చున్నాడు. ఈరోజు ఆ వారి నెత్తి మీదే శటగోపం అయితే పెట్టాడు. యువత ఏది మర్చిపోయే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా దిగొచ్చి బొత్స సత్యనారాయణ ఒప్పుకున్నట్టుగా 18,500 పోస్టులతో తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి.